అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ రోజు నేనైతే మంచి సింపుల్ స్వీట్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను అనమాట. సో తలుచుకుంటేనే నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంత బాగుంటుందండి. చాలా ఈజీగా తక్కువ టైంలో మనం ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు అనమాట. అది ఏంటంటే పాల కేసరి అనమాట. చూసారు కదా, ఈ విధంగా రావాలంటే ఎలా చేయాలో నేనైతే మీకు చూపించేస్తాను. సో చూసేయండి ఫ్రెండ్స్. స్టవ్ క్లీన్ చేసుకొని కొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకొని నేను పుచ్చపప్పు ఇంకా కిస్మిస్ అయితే వేయించుకుంటానండి దోరగా. చూసారు కదా, ఇలా దోరగా అయితే వేయించుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. మనం చక్కగా కిస్మిస్ పుచ్చపప్పు అయితే వేయించుకున్న తర్వాత నెయ్యి అయితే మిగిలింది కదా, దాంట్లోనే ఈ రవ్వను కూడా అయితే దోరగా వేయించుకుందామండి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. చాలా సింపుల్గా ఈజీగా తక్కువ టైంలో మంచి స్వీట్ అన్నమాట. చూసారు కదా, మంచిగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా కాసి చల్లార్చుకున్న పాలను అయితే దీంట్లో యాడ్ చేసుకున్నాము. చక్కగా పాలు పోసుకున్న తర్వాత ఉండలు లేకుండా ఇలా కలిపేసుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడు మనం ఒక కప్పు రవ్వ వేసుకున్నాం కదా, ఇప్పుడు అదే కప్పుతోటి పంచదార కూడా అయితే యాడ్ చేసుకుంటాము. చూసారు కదా, పంచదార కూడా యాడ్ చేసాం కదా, మంచిగా కరిగిపోయిందండి. మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడైతే కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకుందాము. మొత్తం కలిసిపోయేలాగైతే కలిపేసుకుందామండి. చూసారు కదా, మనం ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని చక్కగా మొత్తం కలిసిపోయేలాగైతే ఇలా కలిపేసుకున్నాము. చూసారు కదా, మామూలుగా లేదు, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడైతే దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాం. చూసారు కదండి, చాలా సింపుల్గా ఈజీగా ఈ విధంగా అయితే పాల కేసరి అయితే రెడీ అయిపోయినట్టే. సో ఇంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా అయితే ఇలా చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు పాలు రవ్వ ఉంటే చాలు, చాలా చక్కగా స్వీట్ అయితే తయారు చేసుకోవచ్చు. సో ఈ వీడియో మనకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి అందరికీ. హాయ్ అండి.